హలో, నేను మీ సిఎస్ రావు. వన్ భారత్ సర్వే సంచలనం కలిగిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ ఉంది. ఈ సర్వే ప్రకారం ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద చాలా క్లియర్గా కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక సర్వే నిర్వహించడం జరిగింది. వన్ భారత్ అనేటువంటి సర్వే సంస్థ. సో దాంట్లో క్లియర్గా మనం జిల్లాల వారీగా 2019లో ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిచారు, అలాగే 2024లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందనేది చాలా క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ అనంతపురం జిల్లాలు తీసుకుందాం మనం. సో అనంతపురం డిస్టిక్, ఇక్కడ మనం కనుక తీసుకుంటే అనంతపురం డిస్టిక్. సో అనంతపురం జిల్లాలో మనం 2024కి వచ్చేసరికి అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ జనసేన, ధర్మవరం తెలుగుదేశం పార్టీ జనసేన, గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హిందూపూర్ టీడీపీ జనసేన, కదిరి టీడీపీ జనసేన, అదే కళ్యాణ్ దుర్గ టీడీపీ జనసేన, మడకసిరి టీడీపీ జనసేన, పెనుగొండ తెలుగుదేశం పార్టీ జనసేన, పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాప్తాడు టీడీపీ జనసేన, రాయదుర్గం టీడీపీ జనసేన, అలాగే సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తాడిపత్రి టీడీపీ జనసేన, ఉరవకొండ టీడీపీ జనసేన. అంటే కేవలం అనంతపురం జిల్లాలో 3 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక కడపకు వచ్చేటప్పటికి కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కోడమూరు బ్యాటిల్ అంటే నువ్వానంటుంది కోడమూరులో, మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఒక కోడమూరు మినహా మిగిలినటువంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే క్లియర్గా ఉంది. ఒక కోడమూరు తప్ప మిగతా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇక్కడ మాత్రమే ఫైట్లు ఉంది. అంటే మొత్తం 10 ఉంటే 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంటే 9 వైసీపీకి, 1 మాత్రమే టీడీపీకి ఉంది ఇక్కడ. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 ఉన్నాయి అనంతపురంలో. సో ఇక్కడ కర్నూలు తీసుకున్నట్టయితే ఆదోని టీడీపీ, ఆలగడ్డ నువ్వానేనన్నటువంటిది, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మనగానపల్లె టీడీపీ, దోన్ టీడీపీ, కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు టీడీపీ, మంత్రాలయం టీడీపీ, అదే నందికొట్టుకూరు నువ్వానేనన్నట్టుంది, నంద్యాల టీడీపీ, పాణ్యం నువ్వానేనన్నట్టుంది. సో పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం టీడీపీ, ఎమ్మిగనూరు నువ్వానేనన్నట్టుంది. అంటే ఇక్కడ కొంచెం కర్నూలులో నువ్వానేనన్నట్టు 1, 2, 3, 4 ఉన్నాయి. 4 టైట్లో ఉన్నాయి. టీడీపీకి 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి టీడీపీ. వైసీపీకి 3 ఉన్నాయి. సో కర్నూలుకి వచ్చేటప్పటికి సో నువ్వానేనన్నట్టు 4 ఉన్నాయి. ఇక చిత్తూరుకు వచ్చేటప్పటికి చిత్తూరులో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కుప్పం టీడీపీ, మదనపల్లె టీడీపీ, నగరి టీడీపీ, పలమనేరు టీడీపీ, పీలేరు టీడీపీ, పొంగనూరు టీడీపీ. సో పొంగనూరు కూడా టీడీపీకి వేసేసారు. సో ఇది సెన్సేషనల్ ఇది. సో ఇక్కడ పూతలపట్టు వైసీపీ, సత్యవేడు వైసీపీ, శ్రీకాళహస్తి టీడీపీ, తమ్మలపల్లె వైసీపీ, తిరుపతి టీడీపీ. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టీడీపీ. వైసీపీ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 వైసీపీ. సో నువ్వానంటే ఎక్కడ కూడా లేవు. ఇక నెల్లూరు వచ్చేసేసి ఆత్మకూరు టీడీపీ, గూడూరు వైసీపీ, నెల్లూరు టీడీపీ, నెల్లూరు సిటీ రోడ్లు మొత్తం కూడా అన్ని టీడీపీ ఉన్నాయి. మొత్తం నెల్లూరు రోడ్లు కూడా టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, కోవూరు టీడీపీ, అలాగే సర్వేపల్లి టీడీపీ, సూళ్ళూరుపేట వైసీపీ, ఉదయగిరి వైసీపీ, వెంకటగిరి వైసీపీ. సో ఇక్కడ 1, 2, 3, 4 వైసీపీకి ఉన్నాయి నెల్లూరులో, మిగతా టీడీపీకి ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 టీడీపీకి ఉన్నాయి. ఇక ప్రకాశం వచ్చేసి అద్దంకి టీడీపీ, చీరాల టీడీపీ, దర్శి వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కందుకూరు టీడీపీ, కనిగిరి వైసీపీ, కొండెపి టీడీపీ, మార్కాపురం వైసీపీ, ఒంగోలు టీడీపీ, పచ్చూరు టీడీపీ,
తర్వాత సంతనూతలపాడు టీడీపీ, ఎర్రగొండపాలెం టీడీపీ. సో ఇక్కడ వైసీపీకి 4 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. వైసీపీకి ఇక్కడ మిగిలినటువంటివి 1, 2, 3, 4, 5, 6, 7, 8 టీడీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. నువ్వనేది అన్నట్టు ఏమీ లేవు. ఇక ఇక్కడ చూస్తే గుంటూరు చూసినట్లయితే కనుక బాపట్ల టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, గుంటూరు ఈస్ట్ నువ్వనేది అన్నట్టుంది, గుంటూరు వెస్ట్ టీడీపీ, గురజాల నువ్వనేది అన్నట్టుంది, మాచర్ల టీడీపీ, మంగళగిరి టీడీపీ, నరసరావుపేట టీడీపీ, పెడన టీడీపీ, పొన్నూరు టీడీపీ, పత్తిపాడు టీడీపీ, రేపల్లె టీడీపీ, సత్తెనపల్లి టీడీపీ, తాడికొండ టీడీపీ, తెనాలి టీడీపీ, వేమూరు టీడీపీ, వినుకొండ టీడీపీ. కేవలం ఇక్కడ మొత్తం గుంటూరు మొత్తం కూడా టీడీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక నువ్వనేది అన్నట్టు 2 మాత్రమే ఉన్నాయి. సో ఇదంతా కూడా 2019, ఇది 2024. గ్రీన్ ఎల్లోలో ఉన్నాయి 2024 ఎల్లో కలర్లో ప్రొజెక్ట్ చేసినాయి. ఈ వైట్ కలరు ఇక్కడ 2019, 2024 ఇది. ఇక కృష్ణా జిల్లాలో వచ్చేసి అన్ని టీడీపీ ఉన్నాయి, ఒక 2 నువ్వనేది అన్నట్టున్నాయి. కృష్ణా గుంటూరులో మొత్తం స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది టీడీపీ అనేది. ఈ సర్వే యొక్క సారాంశం వన్ భారత్ అనేది పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ 2024 అసెంబ్లీ పోల్ ప్రొడిక్షన్ అనమాట అది. ఇక గోదావరి, వెస్ట్ గోదావరి తీసుకుంటే మొత్తం టీడీపీ, ఒక్కడు మాత్రమే వైసీపీకి అంటే నువ్వనేది అన్నట్టుంది, అది కూడా వస్తుందో లేదో తెలీదు. వెస్ట్ గోదావరిలో మొత్తం టీడీపీ కనిపిస్తూ ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 2 మాత్రమే వైసీపీ ఉన్నాయి, మిగతా అన్ని టీడీపీ ఉన్నాయి. అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా టీడీపీ ఉన్నాయి. ఇక విశాఖ వచ్చేటప్పటికి అనకాపల్లి టీడీపీ, అరకవెల్లి వైసీపీ, భీమిలి టీడీపీ, చోడవరం టీడీపీ, ఎలమంచిలి టీడీపీ, గాజువాక టీడీపీ, ఇక్కడ నువ్వనేది అన్నట్టుంది, మాడుగుల నువ్వనేది అన్నట్టుంది, నర్సీపట్నం టీడీపీ, పాడేరు నువ్వనేది అన్నట్టుంది, పాయకరావుపేట మాత్రం వైసీపీకి ఉంది, ఇదొక్కటే వైసీపీకి ఉంది. సో పెందుర్తి నువ్వనేది అన్నట్టుంది, విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ నార్త్ టీడీపీ, విశాఖ సౌత్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ. సో ఇక్కడ విశాఖలో 2 వైసీపీ ఉన్నాయి, 3 బ్యాటిల్ ఉన్నాయి. సో అంటే నువ్వనేది అన్నట్టున్నాయి. సో ఇక విజయనగరం కూడా 2 వైసీపీ, మిగతా అన్నీ కూడా టీడీపీకి ఉన్నాయి. సో బొబ్బిలి కానీ, చీపురుపల్లి, గజపతి నగర్, తర్వాత కురుపాం, నెల్లిమేల, పార్వతీపురం, సాలూరు, తర్వాత శృంగవరపుకోట, విజయనగరం మొత్తం కూడా టీడీపీ ఉన్నాయి. సో ఇక శ్రీకాకుళం వచ్చేసరికి మొత్తం టీడీపీ ఉన్నాయి, ఒక్కటి మాత్రం నువ్వనేది అన్నట్టు ఒకటి ఉన్నాయి. సో ఇక్కడ మనం కనుక చూస్తే కనుక ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు వరకు టీడీపీకి ఫుల్ ఎడ్జ్ ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత వస్తాయని అంటే అది ప్రకాశం జిల్లా, కడప, అలాగే కర్నూలు, నెల్లూరు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో ఎక్కడ కూడా గుంటూరు కానీ, కృష్ణా కానీ, గోదావరి, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, విశాఖ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ ఎక్కడ కూడా వైసీపీకి కనిపించట్లేదు. సో 2024 రిజల్ట్ వచ్చేటప్పటికి మొత్తం టీడీపీకి 1 సైడ్ ఉంది. టోటల్ ఫిగర్ ఇక్కడ ఇచ్చారు, టోటల్ ఫిగరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఫిగర్ వచ్చేసి ఇక్కడ టీడీపీ, జనసేన 126 వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 35 మాత్రమే ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీకి. టీడీపీ ప్లస్ జనసేన ఇది 126. నువ్వనేది అన్నట్టు ఫైట్ 14 చోట్ల టైట్ ఫైట్ ఉంటుంది. సో మిగతాదంతా కూడా క్లియర్గా ఉంది. 126 చోట్ల గ్రాండ్ టోటల్ 175. సో 175లో టీడీపీ, జనసేనకి 126, వైసీపీకి 36 మాత్రమే 2024 ఎన్నికల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాన్స్టిట్యున్సీ వైజు మీరు చూస్తే కనుక నేను అన్ని కాన్స్టిట్యున్సీలు చదవలేదు, ఎందుకంటే కృష్ణా, గుంటూరులో ఆల్మోస్ట్ అన్ని తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా టీడీపీకి, జనసేనకి అలయన్స్లో ఉన్నాయి. మిగతా కాన్స్టిట్యున్సీలు మాత్రమే నేను చదవడం జరిగింది కాన్స్టిట్యున్సీ వైజు. సో ఈ జిల్లాల్లో మాత్రం కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ఇక్కడ మాత్రం సాలిడ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం లేదనేది ఈ సర్వే వన్ భారత్ చెప్తుంది. నువ్వనేది అన్నట్టు మాత్రం
ఇక్కడ 2 కనిపెడుతున్నాయి ఈ 4 జిల్లాల్లో. మిగతా జిల్లాలు మొత్తం స్వీప్ చేసేటువంటి ఈ 4 జిల్లాల్లో స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక విశాఖలో 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. విజయనగరంలో 2 వస్తాయి. అంటే మొత్తం కలిపి మనం చూస్తే కనుక గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 చోట్ల ఈ 5 జిల్లాల్లో కలిపేసి 6 జిల్లాలు. ఈ 6 జిల్లాల్లో కలిపి మొత్తం కలిపితే కూడా ఎక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇది ఈ మొత్తం ఈ జిల్లా గుంటూరు, కృష్ణా, గోదావరి, ఈస్ట్ వెస్ట్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ మొత్తం కలిపితే ఈ మొత్తం 6 మాత్రమే ఉన్నాయి. సో ఏమొచ్చినా సరే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి. కడప జిల్లాలో ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఇది నిజం కావాలంటే కనుక ఇది నిజమా కాదా అనేటువంటి ఒక విశ్లేషణ కనుక మనం చేసుకుంటే 126 స్థానాల్లో టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అది ఇస్తుంది. కాబట్టి ఇది నిజం కావాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఒక డిజాస్టర్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి కనుక యూత్ నమ్మితే ఇది సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అనేది నమ్ముతున్నారు కాబట్టి అది కనుక పనిచేస్తే ఇంత ఉండకపోవచ్చు. సంక్షేమం కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యము అనేటువంటి యాంగిల్లో కనుక ఆంధ్రప్రదేశ్ సమాజం ఆలోచిస్తే 126 అనేది డెఫినెట్గా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వన్ భారత్ అనేటువంటి సంస్థ వేసినటువంటి అంచనాలు కూడా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని జిల్లాలు కూడా అర్థమవుతుంది. సో మనకున్నటువంటి వాళ్ళు పంపించినటువంటి వన్ భారత్ పంపించినటువంటి సర్వేలో ఉన్నటువంటి సారాంశం ఇది. సో ఇది నిజమా అని చెప్పి అనుమానాలు కూడా రావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య వీటన్నింటి కనుక చూస్తే బహుశా ఇది నిజమని చెప్పి అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున 126 ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అవుతున్న క్రమంలోనే యాంటీ ఇన్కంబెన్స్ నుంచి బయటపడటానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మారుస్తున్నారు, ఎంపీలను పెద్ద సంఖ్యలో మారుస్తున్నారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. దీన్ని నమ్మాలి అని అంటే కనుక ఇది నిజంగా రాబోయేటువంటి రోజుల్లో నిజం కావాలంటే కనుక కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కాన్సెప్ట్లో కనుక ఎన్నికలు జరిగితే ఇది సాకారం అయ్యేటువంటి అవకాశం ఉందనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు.